ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, నిన్న ఒక 24 గంటల సేపు దాదాపుగా ఉదయం 6 గంటల నుంచి కూడా తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు కూడా అల్లు అర్జున్ అయితే పోలీసులు తీసుకువెళ్ళడం, తర్వాత హాస్పిటల్కి తీసుకువెళ్ళడం, తర్వాత కోర్టుకు తీసుకెళ్ళడం, తర్వాత జైలుకి తీసుకెళ్ళడం, రాత్రి అంతా కూడా జైల్లో ఉండడం, మళ్ళీ జైలు నుంచి విడుదల చేయడం, ఇదంతా కూడా జరిగింది. అయితే దీని గురించి చాలామంది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు, చాలామంది డైరెక్టర్లే కానీ, ప్రొడ్యూసర్లే కానీ, నిర్మాతలే కానీ, ఇలా హీరోలే కానీ ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్తో సహా ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్కి మద్దతుగా నిలబడ్డారు. అల్లు అర్జున్ మీద కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ పై కీలకంగా చూసుకుంటే కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అల్లు అర్జున్ పై కీలకంగా చూసుకుంటే కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆర్జీవి కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఎలా ఉంది అని అంటే, ఇటు అల్లు అర్జున్ తిడుతున్నాడా, లేదు అని అంటే అల్లు అర్జున్ పొగుడుతున్నాడా, లేదు అని అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్నాడా, లేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతున్నాడా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఎటువంటి క్లారిటీ లేని ట్వీట్ అయితే ఆర్జీవి చేయడం జరిగింది. అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే, క్లియర్ కట్ గా చూసుకుంటే, అల్లు అర్జున్ ఇప్పటి వరకు కూడా భారతదేశ చరిత్రలో ఇంత బిగ్గెస్ట్ హిట్ సంపాదించిన హీరో ఎవరూ లేరు, అంతటి స్టార్ హీరో ఎవరూ లేరు, చాలా మంచి రిజల్ట్ అయితే పుష్ప నుండి రాబట్టాడని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే, మరి అల్లు అర్జున్ అంత స్థాయికి వెళ్ళాడు కాబట్టి తనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనేటట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే తనని ఒక రోజు పాటు జైల్లో ఉంచడం జరిగింది అనేటట్టు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే, అల్లు అర్జున్ చాలా క్లియర్ కట్గా చాలా బిగ్గెస్ట్ స్టార్ అయ్యాడు, మరి అలాంటి ఒక అతిపెద్ద స్టార్కి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక గొప్ప ఘనత రావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు పాటు కూడా ఒక హై డ్రామా లాగా ప్రత్యేకించి కూడా 24 గంటల సేపు అల్లు అర్జున్ని కోర్టులు, జైళ్ళు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం జరిగింది. ఒక రాత్రి అంతా కూడా జైల్లో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అల్లు అర్జున్కి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది అనేటట్టు ఆర్జీవి ట్వీట్ చేయడం జరిగింది. గతంలో చూసుకుంటే ఆర్జీవి ఏం ట్వీట్ చేసినా కానీ, ఏం చెప్పినా కానీ చాలా వరకు కూడా ఎవరికి అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా కానీ అది ఏదో ఒక కాంట్రవర్సీకి దారితీస్తుంది అనేటట్టు యువతల వ్యక్తి తగ్గాలి తప్పితే అవతల ఆర్జీవి తగ్గడం చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసింది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఇంట్లో ఏదైతే తన జైలుకి వెళ్ళి వచ్చాడో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నేతలు కానీ, మెయిన్గా సినీ ప్రముఖులు కానీ ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ని పరామర్శించడం జరుగుతుంది. కానీ ట్విట్టర్ వేదికగా చేసుకొని ఆర్జీవి అయితే మాత్రం చాలా సూటి ప్రశ్న, కానీ ఇది అల్లు అర్జున్కి వేశాడా, లేదు అని అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వేసాడా అనేటట్టు అదొక రకమైన కన్ఫ్యూజన్లో ఒక క్లారిటీ లేని ట్వీట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ట్వీట్ అనేది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఆర్జీవి చెప్పే మాటలకే కానీ, ఆర్జీవి చేసే పనులకే కానీ, ఆయన ప్రవర్తన తీరుకి ఇండస్ట్రీలో ఎవరికి రాదు, ఎవరికి అర్థం కాదని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చాలా ఇటు సూటిగా పడుతున్నారు. మరి ఎవరికి పాజిటివ్గా ఉందనేది ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు అర్థం చేసుకోవడం తప్పితే ఆర్జీవి ఎవరి సైడు కాదనేటట్టు మనం అయితే అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఆర్జీవి ఇలాగే పుష్ప 2 సినిమా రిలీజ్కి ముందు కానీ, రిలీజ్ అయిన తర్వాత కానీ ఇలాగే కొన్ని కాంట్రవర్షియల్ ట్వీట్లు అనేది చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇంకొంచెం కాంట్రవర్షియల్ ట్వీట్లు అనేది చేయడం జరిగింది. ఆల్రెడీ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోయడం జరుగుతుంది. మరి ఏం జరుగుద్ది, ఖచ్చితంగా ఈ విషయంలో ఆర్జీవి చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది మీకు అర్థమై ఉంటే ఖచ్చితంగా ఆ ట్వీట్ మీరు చూసినట్లయితే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన అసలు ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారా లేదా అల్లు అర్జున్కి మద్దతుగా మాట్లాడుతున్నారా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి.